నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో రెండవ రోజు నిన్న స్టాక్ మార్కెట్ సెలవు ఉండడంతో ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతోంది? అసలు యాక్చువల్గా జనవరిలో అయితే ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు సెన్సెక్స్ నిఫ్టీ 4% పైగా నష్టపోయాయి. అసలు ఇప్పుడు ప్రస్తుతం నష్టాల బాటలో పయనిస్తున్న మన స్టాక్ మార్కెట్ బడ్జెట్ ర్యాలీలో, అంటే బడ్జెట్ ఫిబ్రవరి 1 ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఆ నేపథ్యంలో పుంజుకుంటుందా? అసలు ఎలా ఉండబోతోంది స్టాక్ మార్కెట్? అసలు మదుపర్ల ఆశలకు ఊతమిస్తుందా లేకపోతే ఎట్లా ఉంటుంది అనేది మనం ఈరోజు ఈ కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో చూసి మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీ సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అయితే ఒక ముఖ్య గమనిక ప్రేక్షకులకు మీకు ప్రత్యేకంగా మళ్ళీ చెప్తున్నాము, మీరు తప్పనిసరిగా టీవీని మ్యూట్ చేసి మాత్రమే మొబైల్లో మాత్రమే మాట్లాడండి. మీరు మొబైల్లో మాట్లాడితే మీరు ఏ స్క్రిప్ట్ చెప్తున్నారో, మీకు ఏ సలహా సూచన కావాలో క్లియర్గా వినపడుతుంది. టీవీలో మాట్లాడితే ఇక్కడ ఈకో రావడం వల్ల మీకు వినపడదు, కాల్ కూడా కట్ అయిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా మా సూచనను పాటిస్తారని ఆశిస్తున్నాం. సో మరి ఇక మనం ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలెంపటి గారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సార్ యూర్ మోస్ట్ వెల్కమ్ సార్. సార్ జనవరిలో సెన్సెక్స్ నిఫ్టీ 4% ఆల్మోస్ట్ ఇప్పటికి 27వ తేదీ వచ్చేసింది, 4% నష్టపోయింది సార్. మరి ఏంటి సార్, ఈ బడ్జెట్ ర్యాలీ ఏమైనా వస్తుందా? అది ఏమైనా ఊతమిస్తుందా, ఆదుకుంటుందా? ఏంటి పరిస్థితి సార్? ఒక 30 సెకండ్స్ బ్రీఫ్ చెప్పండి సార్. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సమ్ కైండ్ ఆఫ్ రిలీఫ్ ర్యాలీ వస్తుందేమో బడ్జెట్ ముందని. ఏం వచ్చేటట్టు కనపడలా. ఎందుకంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇవాళ ఉంది యూరోపియన్తో. వాళ్ళు చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో ఇవాళ అవుతుంది కాబట్టి ఈవినింగ్ మళ్ళీ ఏదైనా ఆయన మళ్ళీ ట్రంప్ గారు మళ్ళీ కొత్తది ఏదైనా తీసుకురావచ్చు. వాళ్ళ మీద కోపంతో కానీ మన మీద కోపంతో కానీ ఎట్లయినా ఏదో ఒకటి తీసుకోవచ్చు. అంటే ఫ్రైడే కొంచెం మార్కెట్ కొంచెం వస్తుందేమో అనిపిస్తున్నప్పుడు అదాని న్యూస్ వచ్చింది, సమన్స్ వస్తే వాళ్ళకి అనేది అక్కడి నుంచి సమన్స్ ఇవ్వాలని వాళ్ళు పర్మిషన్ కోసం పెట్టుకున్నారని. సో అది డెంటెడ్ ద సెంటిమెంట్ అనుకోవచ్చు ఒక రకంగా. అందుకే మార్కెట్ పడింది. ఇవాళ మళ్ళీ ఈవినింగ్ ఉంది కాబట్టి మార్కెట్ కొంచెం ట్రెండింగ్ డౌనే ఉంది. ఇంకా మండే హాలిడే. నిన్న సిల్వర్ అయితే బాగా 10% పెరిగింది. అవును సార్. గోల్డ్ కూడా 5,000 దాటిపోయింది. అవును. సో గోల్డ్ బాగా పెరిగింది. సో ఆ అన్సర్టనిటీ ఇంకా ఉంది కాబట్టి ఇంకా చెప్పలేమండి, అది కంటిన్యూ అవుతూనే ఉంది. మళ్ళీ కొత్తగా 100% ట్యాక్స్ కెనడా మీద అన్నారు ఆయన. చైనాతో కనుక డీల్ చేసుకుంటే 100% ట్యాక్స్, వాళ్ళు మేమేం చేసుకోవట్లేదు అన్నారు. అందుకే యుఎస్ మార్కెట్స్ కొంచెం పెరిగినాయి. సో అంత పెద్ద పడలేదు. మొన్న మార్నింగ్ కొంచెం ఇదిగా ఉన్నాయి, పర్వాలేదు. సిగ్నిఫికెంట్లీ క్లోజ్ హయ్యర్ మొన్న ఫ్రైడే అయితే. సో ఇవాళ కొంచెం ఫ్లాట్గానే ఉన్నాయి. మనకి కొంచెం ఈ అన్సర్టెన్ ఉంది కాబట్టి కొంచెం ఇదిగానే ఉంది. ఏదేమైనా మనకు చూస్తే అంటే ఆటోమొబైల్ సెక్టార్ మీద ట్యాక్స్ చేస్తాను, అది కూడా కొరియన్ మీద అని మళ్ళీ హింట్ ఇచ్చాడు ఆయన. అంటే హుండాయ్ మీద కూడా ట్యాక్స్ చేస్తాను అంటే, మనకి హుండాయ్ ఇక్కడ లిస్టింగ్ ఉంది కాబట్టి దాని ఎఫెక్ట్ చూడాలి. సో అది డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మెయిన్ అదండి. గిఫ్ట్ నిఫ్టీ 80-90 పాయింట్స్ గ్యాప్ అప్ చూసింది. కొంచెం గ్యాప్ అప్ అయ్యింది కానీ పడిపోయింది, మళ్ళీ మన నెగిటివ్గా వచ్చింది. ఓవరాల్ గా ట్రెండింగ్ డౌనే ఉంది. అంటే 25,000 కట్ కాదు అవుతుందా లేదా 24,900 మ్యాక్స్ టు మ్యాక్స్. అది ఆ లెవెల్ కట్ అయితే ఇంకా కొంచెం తగ్గే ఛాన్స్లే ఉన్నాయి. సో నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఎక్కువ పడుతున్నట్టు అనిపిస్తుంది. ఏదైనా 59,000 అబోవ్ క్లోజ్ అయినప్పుడు కొంచెం బులిష్ రావచ్చు. సో యూ ట్రేడ్ అయితే కార్స్ చీప్ అవుతాయి మన దగ్గర. ఎందుకంటే మేజర్ BMW కానీ, ఆర్డీ కానీ, వోక్స్ వ్యాగన్ కానీ ఇవన్నీ కొంచెం తగ్గుతాయి. వాళ్ళు ట్యాక్స్ బాగా తగ్గిస్తా అంటున్నారు. సో అది తగ్గచ్చు ఆ రేటు. అంటే బిగ్ షో ఈజ్ ఆన్ సండే. బడ్జెట్. సో ఎవ్రీవన్ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ బడ్జెట్. ఏమి ఇస్తారు ఇన్వెస్టర్స్ కి, వాళ్ళ ఇది తీసుకుంటారా లేదా, వాళ్ళ మనోభావాల్ని తీసుకుంటారా లేదంటే ఏం చేస్తారు? అది మార్కెట్ కంటిన్యూస్ గా పడుతూనే ఉంది. సో ఇన్వెస్టర్స్ కి అది ఒక బూస్ట్ ఇవ్వాలి మరి మార్కెట్ లో. సో ఎట్లా ఏం చేస్తారనేది అందరి చూపు బడ్జెట్ మీదే ఉంది. వి హావ్ టు వెయిట్ అండ్ సీ. బడ్జెట్ లో ఇస్తే మంచిది, లేదంటే ఇంకొంచెం తగ్గే అవకాశాలే కనపడుతున్నాయి. రైట్ సార్, తప్పనిసరిగా మీరు చెప్పినట్టు బడ్జెట్ లో తప్పనిసరిగా మదుపర్లకు ఊతం ఇస్తారని, వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని తప్పనిసరిగా మనం పాజిటివ్ దృక్పథంతో మనం ముందుకు వెళ్దాం. సో సార్, మరి ఇప్పుడు మనం కాలర్స్ తీసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం కాలర్స్ అండి. వెంకటేష్ గారు గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ సార్. వెంకటేశ్వర్ గారు నమస్తే అండి. 3 స్టాక్స్ అండి. చెప్పండి. భారత్ పెట్రోలియం,
కోల్ ఇండియా, స్వరాజ్ ఇంజనీరింగ్ అండి. 3 రేట్లు కొనుక్కోవచ్చా? ఫ్రెష్ అండి. భారత్ పెట్రోలియం, రేట్లు అడగండి. కోల్ ఇండియా, స్వరాజ్ ఇంజనీరింగ్. 3 ఫ్రెష్. ఫ్రెష్. ఓకే. బీపీఎల్ 56.6, 1% దాదాపుగా మైనస్ ఉంది. మీకు కొంచెం ట్రెండింగ్ డౌనే ఉందండి. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు, ఇంకా డౌన్ అవుతున్నాయి. 3000 స్వరాజ్ ఇంజిన్సే కదండి. స్వరాజ్ ఇంజనీరింగ్. స్వరాజ్ ఇంజనీరింగ్ సార్. తర్వాత కోల్ ఇండియా వచ్చేసి 424, 1.2% ప్లస్లో ఉంది. ఇది ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది. మీకు దాదాపుగా 430 దాకా వచ్చి కొంచెం మళ్ళీ 420 ఆ రేంజ్కి వచ్చింది. మీకు 440 దాకా రావచ్చు. లాంగ్ ఆల్రెడీ ఉంటే మటుకు ట్రెండింగ్ పాజిటివే ఉంది, అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు. మెయిన్ అందుకే ట్రెండింగ్ పాజిటివ్ ఉంది. స్వరాజ్ సార్ అదేనండి, స్వరాజ్ ఇంజిన్సే. ఇంజిన్ 3457, 0.2% ప్లస్ మైనస్ ఉంది. ఇది కూడా ట్రెండింగ్ కొంచెం డౌనే ఉంది. 3000 కొంచెం 3400, ఇంకా 57 పాయింట్స్ కట్ అయితే ఇంకొంచెం తగ్గే ఛాన్సులు ఉన్నాయి. అది కట్ కాకుండా ఉంటే మటుకు క్రాస్ అయితే కొంచెం పైకి రావచ్చు. డెన్సిటీ మీకు 3550 కనుక క్రాస్ అయితే అప్పుడు ఎంటర్ కావచ్చు. ఆ రేంజ్లో ఎంటర్ కావచ్చు, ఎందుకంటే ఆ రేంజ్ కంటే కింద కొంచెం నెగిటివే ఉంది. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, అంజీ గారు అండి. నమస్కారం అంజీ గారు. సార్ నమస్తే సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్ అడగాలనుకుంటున్నారు? సార్ తెలుగు సార్, ఒక చిన్న డౌట్ సార్. ఇప్పుడు రోజుకి సిల్వర్ రేట్ పెరిగిపోతుంది కదా సార్. భవిష్యత్తులో సోలార్ ప్యానల్స్ కి వీటికి తయారు చేయడానికి కొంచెం కాస్ట్ పెరుగుతుంది కదా. సోలార్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే పవర్ కి యూనిట్ కాస్ట్ ఎక్కువ ఉంటుందా, లేదా విండ్ పవర్ కి ఎక్కువ కాస్ట్ ఉంటుందా? ఈ డౌట్ సార్. ఎలాగైనా మరి విండ్ పవర్ తక్కువ కాస్ట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో సుజలాన్ ఎందుకని తగ్గుతుంది రేటు రోజుకి? ఇది డౌట్ సార్ ప్రభు సార్. అంటే విండ్ పవర్ కాస్ట్లీ అండి, అందరూ పెట్టలేరు. సోలార్ కొంచెం తక్కువ కాబట్టి సోలార్ ఎక్కువ మంది ఇది చేస్తారు, టెంప్ట్ అవుతారు, ఎక్కువ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ డబ్బులు ఉన్న విండ్ పవర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెట్టాలి. సో ఏదేమైనా మీకు సోలార్ కానీ, విండ్ ఎనర్జీ కానీ, రెన్యూబుల్ ఎనర్జీ కానీ, గ్రీన్ ఎనర్జీ మొత్తం ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ ఇవి. సో సిల్వర్ అనేది మీకు చిన్నగా, ఎందుకంటే బాగా పెరిగింది. సో ఇక్కడ ఏదైనా కొంచెం ఒక 10 to 20% ఎక్కడన్నా వస్తుంది అనుకుంటే, నిన్న చూస్తే బాగా పెరిగిపోయింది. సో 10% పెరిగింది సిల్వర్. సో మరి ఇవాళ ఏంటి పరిస్థితి చూడాలి, ఎందుకంటే అన్సర్టనిటీ మార్కెట్లో ఇంకా ఉంది. ఆ అన్సర్టనిటీ క్లారిటీ లేదు, డైరెక్షన్ క్లారిటీ లేదు. ఆ డైరెక్షన్ క్లారిటీ వచ్చినప్పుడు ఈక్విటీ మార్కెట్ పెరుగుద్ది, అప్పుడు ఇవి కొంచెం తగ్గుతాయి. ఏది తగ్గడం అంటే ఒక 10 to 20% అనుకోవచ్చు. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే పడేటప్పుడు 40% కూడా పడుద్దండి, ఇంత పెరిగింది కాబట్టి చెప్పలేము. ఒక 10% పడవచ్చు, లేదా 40% పడవచ్చు, లేదా 25% దగ్గర తీసుకోవచ్చు. అంటే కొంచెం రీట్రేస్మెంట్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఎక్కడ అనేది చెప్పలేము. వచ్చినప్పుడు కొంచెం హెవీగా వస్తుంది, పెరుగుతున్నప్పుడు చూడండి అట్లానే పెరుగుతోంది. సో అందుకని బాగా పెరిగింది కాబట్టి కొంచెం రావచ్చు అనేది. ఓవరాల్ లాంగ్ చూసుకుంటే మీకు మళ్ళీ మనకు 3.5 క్రాస్ అయిపోయాం. మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ మనం 4 lakhs పెట్టుకోవచ్చు. అంటే మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ 50,000 4 lakhs వరకు మళ్ళీ మనం చూసుకోవచ్చు. దాదాపుగా 4 lakhs దగ్గరికి వచ్చింది. ఆ 4 lakhs దాటిందంటే మనం ఆ దాటిన తర్వాత ఒక స్టెప్ వస్తుందా లేదా చూసే అక్కడ 390 అట్లా వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఎంటర్ కావచ్చు. 1 step బ్యాక్వర్డ్, 3 step ఫార్వర్డ్, ఇదే జరుగుతోంది కంటిన్యూగా. సో అది మనం గ్రాప్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్కి అయితే మళ్ళీ 4.5 అంటే 4.5 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రీన్ ఎనర్జీ ఇంకా స్టార్టే కాలేదు. గ్రీన్ ఎనర్జీ స్టార్ట్ అయితే సిల్వర్, రెన్యూబుల్ ఎనర్జీ స్టార్ట్ అయినప్పుడు సిల్వర్ ఉపయోగం బాగుంటుంది. అట్లానే సిల్వరే చూడొద్దు, కాపర్ కూడా చూడండి. కాపర్ కూడా డైవర్సిఫై చేయండి. కాపర్ కూడా డిమాండ్ బాగా పెరుగుద్ది ఫ్యూచర్లో. డెఫినెట్గా కాపర్ మీద కూడా ఒక మంచి ఇది అంటే డైవర్సిఫై చేసి కాపర్లో, జింక్లో, అల్యూమినియంలో ఇట్లా డైవర్సిఫై చేసి పెట్టుకుంటే బెస్ట్. ఏదేమైనా జింక్లో ఫైర్ రాలేదు, కాపర్లో 73% తెలియకుండా వచ్చింది. సో ఇంకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి దాంట్లో. చిన్నగా ఈ మెటల్స్ అనేవి ఈక్విటీ ఇబ్బంది పడితే కొంచెం పెరుగుతాయి. ఈక్విటీ కనుక సుదిరి కొంచెం మారితే, పాజిటివ్ న్యూస్ వస్తే, పాజిటివ్ న్యూస్ వచ్చేటట్టు కనపడలా. మరి బడ్జెట్ చూపించాలి ఏదన్నా చూపిస్తే, ఎందుకంటే మరి ఇవాళ సాయంత్రం ఆయన ఏం చెప్తారో తెలియదు కదా. ఆయన యూరోపియన్ మీద ఎంత వెళ్ళగక్కుతారో తెలియదు. సో వాళ్ళు ట్రేడ్ డీల్ జరిగితే మటుకు కెనడా మీద కూడా అన్ని కంట్రీస్ ఒత్తిడి చేస్తున్నారు కదా. సో ఆ సర్టనిటీ అనేది లేదు, అన్సర్టనిటీ ఇంకా కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ మెటల్స్ కొంచెం ఊపుగానే ఉన్నాయి, పాజిటివ్ ట్రెండ్ లోనే ఉన్నాయి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, రంగనాయకులు గారు, విశాఖపట్నం. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ చెప్పండి. సార్ నాకు హిందుస్థాన్ కాపర్ షేర్స్ గ్రో అవుతాయా కొంచెం నేను ఒక 200 కొన్నాను. ఏ రేట్లో అండి? ఒక 1 year బ్యాక్ 70 rupees అంటే రేట్ సార్ అది 70 rupees అనుకుంటారండి. ఓ ఫ్యాంటాస్టిక్, మంచి ప్రాఫిట్ లో ఉన్నారు కదా.
అవునండి, డిస్పోజ్ చేసేయమంటారా ఉంచుకోమంటారా ఏంటి? అంటే ట్రెండింగ్ పాజిటివ్ ఉంది మనకేం ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ ఎక్కడ కనపడట్లా ఒక్కో చోట అనిపిస్తుంది మనకి ఇక్కడ ఏదో కొంచెం తగ్గుతుందని మేబీ 600 దాకా రావచ్చు అని ఎక్కువ సార్లు చెప్పుకున్నాం 550 దాటి 5 ఎక్కడ దాకా వచ్చిందండి మీకు 572 దాకా వచ్చింది 14th Jan అక్కడి నుంచి కొంచెం ఇదైంది మళ్ళీ ఆ హై కనుక క్రాస్ అయితే 600కి రావచ్చు సో మీది డౌన్ సైడ్ అంటే మీకు ఎక్కువ చూస్తే 535 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు స్టాప్ లాస్ అనుకోండి మీకు నచ్చిన స్టాప్ లాస్ అనుకోండి అది కట్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోండి లేదా అది కట్ కాకుండా పైన ట్రేడ్ అవుతుంటే కన్సల్టేషన్ తీసుకొని కొంచెం బ్రేక్అవుట్ అవుద్ది సో అది చూసుకోవాలి మనం 600 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయండి రైట్ సార్ సార్ అదండి సూచన సో సార్ సాయి గారు అనంతపురం అండి నమస్కారం సాయి గారు సార్ నమస్తే సార్. ఎస్ సార్ సార్ ఐఓసి స్టాక్ ఒకటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీసీసీఐ ఒకటి మొన్న కొత్తగా లాంచ్ అయింది కదా ఆ స్టాక్ సార్. ఐఓసి కొద్దిగా నష్టాల్లోనే ఉంది సార్ నాకు కొద్దిగా మా షేర్లు. ఏ రేట్లో కొన్నారు వెయిట్ చేయమంటారా? ఏ రేట్లో కొన్నారు సార్ 163 లో ఉన్నాను సార్. ఈ రెండో స్టాక్ ఏంటండి సార్ బీసీసీ సార్ భారత్ బొగ్గు ఇది సార్ భారత్ యురేనియం ఏదో ఉంది సార్ బొగ్గుకు సంబంధించి మొన్న కొత్తగా లాంచ్ అయింది కదా సార్. భారత్ కోకింగ్ కోల్ అవును సార్ కోకింగ్ కోల్ బీసీసీఎల్ ఇది లాంగ్ టర్మ్ పర్వాలేదండి ఎందుకంటే సిస్టర్ కన్సర్న్ దాని కాబట్టి కోల్ ఇండియా సో లాంగ్ టర్మ్ పర్వాలేదు మీరు లాంగ్ టర్మ్కి అయితే హోల్డ్ చేసుకోండి కొత్త కంపెనీ కాబట్టి అప్పుడే కొంచెం చెప్పలేము కొంచెం అంటే డేటా ఉండదు కాబట్టి లాంగ్ టర్మ్కి అయితే ఉంచుకోండి మీకు 70, 75, 90 దాకా రావచ్చు లాంగ్ టర్మ్ ఒక 3 to 4 years టార్గెట్ పెట్టుకుంటే మీరు ఐఓసీ అన్నారు ఐఓసీ అయితే 157.7% ప్లస్లో ఉంది మీకు 160 కనుక క్రాస్ అయితే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది 175 దాకా రావచ్చు ఆ లెవెల్ చూసుకోండి డౌన్ సైడ్ అనమాట మీకు 157 అంటే 150 కనుక కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు 150 కనుక కట్ అయితే అంతకుముందు రీసెంట్ లో చూసుకోండి ఆ లో ఎక్కడండి దాదాపుగా 150 దాకా 150 అంటే మీకు రోజు తీసుకుంటే 142 దాకా రావచ్చు ఆ లెవెల్ చూసుకోండి ఎందుకంటే ఆ లెవెల్లో రేంజ్ బౌండ్ తీసుకొని ఎక్కడో చోట బ్రేక్అవుట్ అవ్వాలా లేకపోతే బ్రేక్ డౌన్ అవ్వాలి న్యూస్ని బట్టి దాని ప్రకారం చూస్తే బ్రేక్అవుట్ అయినప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది మీకు 175 దాకా రావచ్చు డౌన్ అయితే 142 కనుక కట్ అయితే ఇంకా కొంచెం 130 దాకా రావచ్చు ఆ లెవెల్స్ ఎప్పుడైనా సరే రేంజ్ బౌండ్స్ అబ్జర్వ్ చేయండి చాలు ఎస్ సార్ సో సార్ మరో కాల్ అండి నాని గారు హైదరాబాద్ నుండి నమస్కారం నాని గారు నమస్తే సార్. ఎస్ సార్ కిమ్స్ హాస్పిటల్ వాల్టాస్ అండి వాల్టాస్ లిమిటెడ్ వోల్టాస్ ఒకటి కిమ్స్ హాస్పిటల్ వాల్టాస్ లిమిటెడ్ రెండు కూడా మైనస్ లోనే ఉన్నాను సార్. రెండు కూడా మైనస్ అవునండి రెండు కూడా మైనస్లో ఉన్నాయి ఏ రేట్లో చెప్పలేదు మీరు సార్ కిమ్స్ హాస్పిటల్ 707 అండి ఓకే వాల్టాస్ వచ్చేసి 1435 మొన్న ఆల్రెడీ 1600 దాకా 1575 దాకా వెళ్ళింది కంటే ఇలా లాంగ్ టర్మ్ బాగుంటుంది సమ్మర్ కదా వచ్చేది అవునండి కిమ్స్ కొంచెం బాగా ఇదైంది అక్కడి నుంచి కన్సల్టేషన్ డౌన్ సైడ్ ఉందండి నెగిటివే ఉంది ఇంకా మీకు 550 దాకా రావచ్చు మీరు ఆల్రెడీ ఉంది కాబట్టి కొంచెం యావరేజ్ చేయాలంటే కొంచెం ఆగండి డౌన్ 550 దాకా ఎక్కడో చోట తీసుకోవచ్చు 550 అంటే మీకు 550 ఈ లెవెల్లో తీసుకోవచ్చు ఎందుకంటే ట్రెండింగ్ డౌనే ఉంది మీకు మళ్ళీ ట్రెండింగ్ పాజిటివ్ రావాలంటే 610 దాటాలి 610 దాటినప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కడ దాకా రావచ్చు అంటే 750 దాకా రావచ్చు లాంగ్ టర్మ్ పెట్టుకోండి బాగానే ఉంటుంది ఏం పర్వాలేదు కిమ్స్ ప్రస్తుతానికి అయితే ప్రాఫిట్ బుకింగ్లో ఉంది ట్రెండింగ్ కూడా అంత నెగిటివ్ ఉంది కదా దానివల్ల కొంచెం కొన్ని స్టాక్స్ తగ్గుతున్నాయి 13 వోల్టాస్ కూడా అంతేనండి మీకు 1360 దాటినప్పుడు ఫ్రెష్ బయింగ్ అనే చేసుకోవచ్చు ఆల్రెడీ ఉన్న యావరేజ్ చేసుకోవచ్చు మీకు దాదాపు 1500 దాకా వచ్చి అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్లో ఉంది సో మళ్ళీ కొంచెం సపోర్ట్ తీసుకుంది 1290 దగ్గర సపోర్ట్ తీసుకుంది మీకు ఈ లెవెల్ కనుక దాటితే మళ్ళీ హై రావచ్చు రైట్ అండి సార్ అదండి సూచన సో సార్ శర్మ గారండి చెన్నై నుండి నమస్కారం అండి నమస్కారం అండి ఎస్ సార్ ప్రభు గారు నాకు 2 స్టాక్స్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి చెప్పండి సార్ ఒకటేమో ఎన్బిసిసి నేషనల్ బిల్డింగ్ ఎన్బిసిసి ఎంబీసీసీ రెండోది ఒలెక్ట్రా ఈ రెండు థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది కొంచెం చెప్పానండి ఒలెక్ట్రా గ్రీన్ ట్రెక్ కదా సార్ ఒలెక్ట్రా నేను చాలా చాలా తక్కువనే కొన్నానండి ఇప్పుడు గ్రీన్ ట్రెక్ కదా సార్ 982 ఉందండి కొంచెం డౌనే ఉంది సార్ ఎందుకంటే బాగా లాస్ట్ ఇయర్ కొంచెం అంతకుముందు బాగా పెరిగింది ప్రస్తుతానికి ఉంది ఎందుకంటే గ్రీన్ బస్సెస్ మొత్తం బస్సెసే కదా
పొల్యూషన్ లేని బస్సెస్. సో డెఫినెట్గా మళ్ళీ కొంచెం లాంగ్ టర్మ్ తీసుకుంటుంది. నెక్స్ట్ మీకు 3 to 4 years టార్గెట్ పెట్టుకోండి. మీ ఎప్పుడైనా సరే 1080 కనుక క్రాస్ అవుతుంటే అప్పుడు కొంచెం పైకి వచ్చే ఛాన్సులు ఉంటాయి. ప్రస్తుతానికైతే ప్రాఫిట్ బుకింగ్లోనే ఉంది. మీరు ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు, ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు, యావరేజ్ చేయడానికి అయితే కూడా కొంచెం ఆగండి. ఆ లెవెల్ దాటినప్పుడు కొనండి, అప్పుడు మనకి ఇది అనిపిస్తుంది. లేకపోతే లెవెల్ దాటపోతే ఏముందంటే ఇంకా కొంచెం నెగిటివ్ వచ్చినప్పుడు ఇంకా బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో అది మెయిన్ అనమాట. ఎన్బిసిసి అన్నారు, ఎన్బిసిసి 95 ఉందండి, 95 ఇది కూడా అంతే అండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అన్ని స్టాక్స్ కూడా ఇట్లానే ఉన్నాయి. ఏ స్టాక్ కూడా యావరేజ్ చేయాలన్నా ఉంటే యావరేజ్ చేయడానికి కూడా ఆగండి. ఎందుకంటే సర్టనిటీ అనేది రావాలి ఎక్కడో చోట. మరి అక్కడ ట్రిగర్ పాయింట్ మార్కెట్కి ఎక్కడ వస్తుంది, గవర్నమెంట్ తరఫున బడ్జెట్లో వస్తుందా, లేకపోతే మన జియో పొలిటికల్ కన్సర్న్స్, ఎకనామిక్ కన్సర్న్స్ ఇవేమన్నా మారుతాయా, ప్రెషర్ అంటే పైనుంచి ఉండే ప్రెషర్ తగ్గుతుందా, ఇదే మెయిన్. సో మిగతా అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి కొంచెం మనం ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏప్రిల్ నుంచి మార్కెట్ ఏమైనా పెరగచ్చా, ఇవన్నీ మారితే, మారకపోతే ఇంకొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. రైట్ సార్. సార్ మరో కాలండి శర్మ గారు విజయవాడ నుండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎస్ సార్. ఖాదిమ్ ఇండియా ఫుట్వేర్ సంబంధించి కొనుక్కోవచ్చు అండి ఈ రేట్ లో. సార్. కోఫోర్స్ ప్రాఫిట్ లో ఉన్నానండి. కోఫోర్స్ ఫస్ట్ ఏంటి? ఫస్ట్ ఏంటండి? ఖాదిమ్, KHADIM, ఖాదిమ్ ఇండియా. ఖాదిమ్ ఇండియా అండి. ఓకే, ఖాదిమ్ ఇండియా. ఓకే, ఫ్రెష్ అండి రెండు. ఫుట్వేర్ ఇది 162. ఇది కొంచెం పర్వాలేదు సార్, డౌన్ అయింది కానీ కొంచెం సపోర్ట్ తీసుకుంది. మీకు 165 క్రాస్ అయినప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో రిజల్ట్స్ చూడండి, నెక్స్ట్ 2 రిజల్ట్స్ చూడండి, అప్పుడు కొంచెం డైరెక్షన్ తెలుస్తుంది. ఖాదిమ్ ఇండియా. రెండోది ఏమన్నారు? ఏం సార్ రెండోదండి? సార్ రెండోది ఏంటి సార్? కోఫోర్జ్ కదా, కోఫోర్జ్. ఓకే, కోఫోర్జ్ 1670 ఉంది, ఇవాళ 2% పెరిగిందండి. మీకు ట్రెండింగ్ కొంచెం ఇదే ఉంది. మీకు 1690 కనుక క్రాస్ అవుతుంటే అప్పుడు కొంచెం పెరగచ్చు, దాదాపుగా 1910, 1930. ఒక్క నిమిషం చెప్తాను. 1966 ఆన్ 4th December. సో ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు మళ్ళీ 2000, లాంగ్ హోల్డింగ్ అయితే 2000 పెట్టుకోవచ్చు. లేదా ఆ లెవెల్ వరకు వెయిట్ చేయొచ్చు. అంటే ఈ 1690 కనుక క్రాస్ అవుతుంటే కొంచెం పైకి వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో కొన్ని ఏమో నెగిటివ్గా ఉండి ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నాయి, హోల్డ్ చేసుకుని ప్రాఫిట్ బుక్ చేసుకొని కింద మనకి పడుతుంది కదా కొందామనే ఉద్దేశంతో పార్టిసిపేట్ చేస్తున్నారు. కొన్నేమో కొంచెం సపోర్ట్ లెవెల్ తీసుకొని ఈ స్క్రిప్ట్స్ మళ్ళీ బాగుంటాయి, మళ్ళీ దొరకదు ఈ రేట్లో అనుకున్నప్పుడు వాల్యూ బయింగ్ అవుతుంది. సో అది మనం అబ్జర్వ్ చేయాలి. కొన్ని వాల్యూ బై అవుతున్నాయి, కొన్ని ఏమో కొంచెం హోల్డ్ చేస్తున్నారు. సో మెయిన్ అనమాట ఈ లెవెల్స్ చూసుకోండి. ఆ లెవెల్ ప్రకారంగా మీరు ఒకవేళ క్రాస్ అవుతుంటే ఎంటర్ అవ్వండి, ఉన్న యావరేజ్ చేసుకోవచ్చు. సార్ మరో కాల్ అండి రఫీ గారు కడప నుండి. నమస్కారం అండి రఫీ గారు. నమస్తే సార్. Yes. నమస్తే సార్. నమస్తే సార్ రాజరత్న గ్లోబల్ వెయిట్స్ ఒకటి, ఏదండి? ఇంకొకటి తత్వచింతన్ ఫార్మా. రాజరత్న గ్లోబల్ వెయిట్స్. ఒక్క నిమిషం. రాజరత్న గ్లోబల్ వైర్ ఏ రేట్లో కొన్నారు సార్? లేదు సార్, తీసుకుందామని సార్. ఇంకొకటి తత్వచింతన్ ఫార్మా. రెండు ఫ్రెష్ బయింగే. రెండు ఫ్రెష్ బై సార్, ఇక్కడ తీసుకుందామని సార్. ఓకే, 1180 ఉంది, వాళ్ళు 2% పెరిగింది సార్. ఇది పోర్ట్ఫోలియో స్ట్రక్చర్డ్. ఒక్క నిమిషం. ఇది కొంచెం డౌనే ఉంది సార్, ఇది కొంచెం వీకే ఉంది. ప్రజెంట్ కొంచెం వీకే ఉంది. మీకు 1210 క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు కొంచెం ఎంటర్ అవ్వచ్చు ఫ్రెష్ బయింగ్ అయితే. 1180 ఉంది, 1210 క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు తీసుకోండి. అప్పుడు ఫుల్ లెంత్గా కొంచెం పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తత్వచింతన అయింది. రాజరత్న ఏమో 454.46 మైనస్లో ఉంది. ఇది కొంచెం వద్దు సార్, ఇది దాదాపుగా ఇంకా తగ్గే ఛాన్స్లే ఉన్నాయి. మీకు ట్రెండింగ్ డౌనే ఉంది. 410, 405 దాకా రావచ్చు. అక్కడ దాకా వెయిట్ చేయండి. అక్కడ వచ్చినప్పుడు ఆ లెవెల్ బట్టి అక్కడ సపోర్ట్ తీసుకొని యూటర్న్ తీసుకుంది అనుకోండి, అప్పుడు ఎంటర్ అవ్వండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి వెంకటేష్ గారు గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. Yes, sir. మాస్టిక్ టెక్నాలజీ, స్టాండర్డ్ గ్లాస్, ఫినోటెక్స్ కెమికల్స్ అండి. మాస్టిక్ టెక్నాలజీలో ఉన్నాయండి. ఓకే, ఎంతలో ఉన్నాయి సార్? మాస్టిక్ టెక్నాలజీ 220లో ఉన్నాయండి. ఓకే. వాసిప్ ఇది ఫ్యూచర్ కంపెనీ సార్. ఇది కొంచెం మీకు లాంగ్ నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకోండి, అప్పుడు కొంచెం ఇది వస్తుంది. షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మే.
హోల్డ్ చేసుకుంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఇంకోటి సార్ నెక్స్ట్ ఏంటి? స్టాండర్డ్ గ్లాస్, స్టాండర్డ్ ఇంజనీరింగ్ అని ఏదో వచ్చింది, మార్చారండి పేరు. అదే స్టాండర్డ్ ఇంజనీరింగ్ SCTL, స్టాండర్డ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్. ఇది 123 ఉందండి, 0.86% ప్లస్. ఇది కూడా బాగా డౌన్ అయింది సార్, డౌన్ అయి తీసుకుంటుంది. 130 క్రాస్ అవుతున్నప్పుడు కొనండి సార్. కొంచెం ట్రెండింగ్ డౌనే ఉంది. 120 to 130 సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ లెవెల్ కొంచెం తీసుకుంది. ఏదైనా మీకు బ్రేక్అవుట్ అవ్వాలంటే 130 క్రాస్ అయినప్పుడు తీస్తే మనకు కొంచెం ఇదిగా ఎమ్మటే కొంచెం ప్రాఫిట్స్ కనపడతాయి. సో ఆ లెవెల్ క్రాస్ అవుతున్నప్పుడు చూడండి. తర్వాత ఇంకోటి ఏంటి సార్? తర్వాత మూడోది ఏంటండి? ఫినోటెక్ కెమికల్స్ కొత్తగా తీసుకోవాలనుకుంటున్నాను, తీసుకోవచ్చు అంటారా? ఫ్రెష్ ఫినోటెక్, ఒక నిమిషం. ఫినోటెక్స్ కెమికల్ లిమిటెడ్, ఓకే. 1.8% మైనస్లో ఉంది. అమ్మ ఇదైతే వద్దు సార్, ఇదైతే ఒమిట్ చేయండి. ఇంకోటి చూసుకోండి సార్, ఇది ట్రెండింగ్ డౌన్ ఉంది బాగా. సో సార్ అదండి సూచన. సో సాయి శంకర్ గారు తెనాల నుండి. నమస్కారం సాయి శంకర్ గారు. నమస్కారం మూర్తి గారు. ఎస్ సార్. నమస్కారం సార్ ప్రభు గారు. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ మీరు చెప్పింది 100% అక్షరాల కరెక్ట్, బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను జీవితంలో చేసిన తప్పులన్నీ దిద్దుకునేట్లు చేశారు మీరు. చాలా చాలా నమస్కారాలు. అంటే జనరల్గా ఏంటంటే హ్యూమన్ సైకాలజీ సార్, మనం పడేటప్పుడేమో వెయిట్ చేస్తాం, 5,000 పోయినా 10,000 పోయినా వస్తుందన్న. పెరిగేటప్పుడేమో కొంచెం ఒకసారి తొందరగా ఎగ్జిట్ అవుతాం. అది ట్రెండింగ్ చూసుకోవాలి. అందుకని రేంజ్ బౌండ్ చూడమంటా నేను. మనం కొనేటప్పుడు ఎక్కడ కొంటున్నాం, ఏ లెవెల్లో కొంటున్నాం, ఆ లెవెల్ ఎక్కడ ఉంది. హై ఇయర్లో ఉంటే కొంచెం ఆగచ్చు, రీట్రేస్మెంట్ వచ్చే అవకాశం ఉందా లేదా. సో లోవర్లో ఉన్న అంటే బ్రేక్అవుట్ అవుతుందా లేదా, బ్రేక్ డౌన్ అవుతుందా, బ్రేక్అవుట్ అవుతుందా. కన్సల్టేషన్, టైట్ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు బ్రేక్అవుట్ కూడా హ్యూజ్ అవుతుందండి. బ్రేక్ డౌన్ కూడా అంతే హ్యూజ్ అవుతుంది. ఆ న్యూస్ని బట్టి ఉంటుంది. కాబట్టి న్యూస్ డ్రివెన్ మార్కెట్. మన ఆ న్యూస్ని అబ్జర్వ్ చేస్తూ కంపెనీలో ఏదన్నా నెగిటివ్ ఉందా, పాజిటివ్ ఉందా, ట్రెండింగ్ పాజిటివ్ ఉందా. ఎందుకంటే టెక్నికల్స్, ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, టెక్నికల్ వీక్ ఉంది అనుకోండి, ఫండమెంటల్స్ పనికిరావు, టక పడిపోద్ది, అసలు ఆగదు. సో అది మనం ఆ లెవెల్ టెక్నికల్ వరకు ఎక్కడికి వెళ్తుందో చూసుకోవాలి. 5% టెక్నికల్, 95% ఫండమెంటల్ అనుకుంటాం. బట్ 5% ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఎక్కువ సార్ న్యూస్ స్ట్రాంగ్ ఉంది అనుకోండి, ఫండమెంటల్ అసలు పట్టించుకోదు, కొట్టేస్తుంది కిందకి. సో మనం లోవర్ లెవెల్స్లో వస్తాయి, అది అబ్జర్వ్ చేసుకోవాలి సార్ ఎవరైనా. తప్పనిసరిగా. అందువల్ల ఏంటంటే ఇక్కడ మన ప్రోగ్రామ్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటే తప్పనిసరిగా మంచి గైడెన్స్ దొరుకుతుంది. సో తప్పనిసరిగా మా బిజినెస్ ప్రైమ్ టైం ప్రోగ్రామ్ ప్రతిరోజు మండే టు ఫ్రైడే వాచ్ చేయండి. సో సార్ మరో కాల్ రండి సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. పని గారు గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ సార్. సార్ ఇది HDFC ఉంది, ICICI బ్యాంక్ హోల్డ్ చేస్తున్నాను సార్. నేను ప్రస్తుతానికి లాస్ట్ లో ఉన్నాయి. HDFC, ICICI బ్యాంక్ హోల్డ్ చేయండి. ఎందుకంటే మార్చ్ వరకు ఇంతే. మార్చ్ వరకు ఆ పర్సంటేజ్ రీజిక్ అవుతుంది. ETF కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇవన్నీ తీసేసుకోవాలి. వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి తగ్గించుకోవాలి. కాబట్టి అది రీజిక్ జరుగుతూ ఉంటుంది. అది ఒకేసారి తీయకూడదు. ఎప్పటి నుంచో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ HDFC హోల్డ్ చేసుకునే మరి అవన్నీ చేయాలి కదా సార్. చేస్తున్నప్పుడు ఒకేసారి తీయకూడదు. అందుకనే డిసెంబర్ నుంచి మార్చ్ వరకు టైం ఇచ్చారు. ఆ మార్చ్ తర్వాత ఏప్రిల్ నుంచి దాంట్లో మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్ ఎంత పెరిగినా కానీ ఆ రెండు స్తబ్దతగానే ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి, పెరగట్లేదు. ఎందుకంటే దిస్ ఇస్ ఆఫ్ అంటే అమ్ముతున్నారు. సో మెయిన్ బ్యాంక్ నిఫ్టీ ప్లస్లో ఉన్న ఆ రెండు మైనస్లోనే ఉంటున్నాయి. సో ప్రాఫిట్ బుకింగ్లోనే ఉంది, తీసేస్తున్నారు, ఎగ్జిట్ అవుతున్నారు. కాబట్టి ఏదన్నా దాంట్లో ఫైర్ రావాలంటే ఏప్రిల్ తర్వాత నుంచే HDFC కానీ ICICI కానీ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ దాకా హోల్డ్ చేసుకోండి. చేస్తే అక్కడి నుంచి కొంచెం మీకు భరోసా వస్తుంది. మరి PSB అంటే బ్యాంక్ నిఫ్టీలో PSB కూడా ఇలాగే ఉంటుందా లేదంటే ఏంటి పొజిషన్ ఏంటి? PSB మీరు ప్రైవేట్ బ్యాంక్ గురించి చెప్పారు ఇప్పుడు. రెండు గవర్నమెంట్ బ్యాంకులు పెరుగుతున్నాయి ఇప్పుడు. గవర్నమెంట్ బ్యాంక్ నిఫ్టీ స్టాండ్ అవుతుందంటే గవర్నమెంట్ బ్యాంకులు నిలబడుతున్నాయని లెక్క కదా. ఇప్పుడు ఒక బ్యాంక్ నిఫ్టీలో 12 ఉన్నాయి, దాన్ని 14 చేస్తున్నారు. ఎందుకంటే వెయిటేజ్ తగ్గించి మిగతాది కూడా మ్యానిపులేట్ చేయకుండా ఉండడానికి ఇంకో 2 యాడ్ చేస్తున్నారు. సో 27% అంటే HDFC ఒకటి మెయింటైన్ చేస్తే చాలు, బ్యాంక్ నిఫ్టీ పడేయచ్చు. సో అట్లా కాకుండా డైవర్సిఫైడ్ చేస్తే అప్పుడు ఆప్షన్స్ అనేవాళ్ళు దెబ్బతినకుండా ఉంటారనే ఉద్దేశంతో పర్సంటేజ్ తగ్గిస్తున్నారు. మీకు బ్యాంక్ నిఫ్టీ గవర్నమెంట్ బ్యాంక్స్ ప్లస్ లో ఉన్నాయి, ఈ రెండే. ప్రైవేట్ లో మిగతా బాగానే ఉన్నాయి, ఈ రెండే కొంచెం రీజిక్ అవుతున్నాయి. సరే సార్. సో సరే అదండి సూచన. సో ఆ రకంగా ముందుకు వెళ్ళండి. సో ఉషా గారు విజయవాడ నుండి. నమస్కారం మేడం. నమస్తే. ఎస్ మేడం. హుండై మేము తీసుకున్నామండి IPO లిస్ట్ అయినప్పుడు
కి ఇప్పుడు ప్రెసెంట్ ప్రాఫిట్ అయితే చాలా తగ్గుతుంది కదండి. స్టార్టింగ్ లో ప్రాఫిట్ 30% వచ్చింది, ఇప్పుడైతే 12% ఉంది. ఉంచుకోవచ్చు అంటారా లేదా ప్రజెంట్ ఆయన హుండాయ్ మీద అంటే ట్యాక్స్ వేస్తా అంటున్నారు కదా, సో అందుకని కొంచెం అది క్లారిటీ రావాలి. సో ఆయన చూపు మళ్ళీ హుండాయ్ మీద పడింది, ఏది ఎలక్ట్రిక్ కార్స్ దాని మీద. సో డెఫినెట్గా అందరినీ అంటే ఏదన్నా ఆయన చేసే పనికి ఎవరైనా సపోర్ట్ చేయకపోతే వాళ్ళ మీద ఇది చేస్తూ ఉన్నారు. సో మెయిన్ అది చూడాలి. ఇప్పుడు ట్యాక్స్ దీని మీద ఎంత వేస్తారు అనేది తెలియదు కాబట్టి ఈ BMW ఇవన్నీ వీటి మీద అంతా కొంచెం వాళ్ళు తక్కువకి వస్తానే ఉద్దేశంతో హుండాయ్ మీద కొంచెం ఇది చేస్తాడు ఆయన. సో అది మన ట్రెండింగ్ అయితే ప్రజెంట్ కొంచెం నెగిటివ్ ఉంది, కొంచెం చూడాలండి. మనం పడనివ్వండి, పడేటప్పుడు పడనివ్వండి. కంపెనీ మంచిదే, లాంగ్ హోల్డింగ్ పెట్టుకోవచ్చు, బట్ ఎక్కడ కొనాలనేది ఇంపార్టెంట్ కాబట్టి లెట్ ఇట్ ఫాల్, పడనివ్వండి. పడిన తర్వాత ఎక్కడో ఒకసారి సపోర్ట్ తీసుకుంటుంది. ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్లో, ఆ లెవెల్ నుంచి పడుతున్నప్పుడు అక్కడ యూటర్న్ తీసుకున్నప్పుడు అప్పుడు మీరు ఉంటే కనుక యావరేజ్ కూడా చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. పడే కత్తిని పట్టుకోకూడదు, లెట్ ఇట్ ఫాల్. ఓకే అదండి సూచన. సో శ్రీకాంత్ గారు హైదరాబాద్ నుండి, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ 2 స్టాక్స్ ఉన్నాయి సార్. చెప్పండి. కేన్స్ ఒకటి సార్, బిఎస్సి, ఇది ఎప్పుడు యావరేజ్ చేయాలి? నేను కేన్స్ వచ్చేసి 3764 లో తీసుకున్నా, బిఎస్సి వచ్చేసి 2866 లో తీసుకున్నాను. యావరేజ్ చేయాలనుకుంటున్నాను. రెండు మంచి స్టాక్స్ ఏనండి, రెండు మీకు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ మంచివే. కొంచెం కేన్స్ కూడా అంతకుముందు బాగా పెరిగి లాక్డౌన్ అంటే షట్ డౌన్, యుఎస్ షట్ డౌన్ అప్పుడు ఏఐలో లే ఆఫ్ జరుగుతున్నప్పుడు కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ పడింది బాగా. సో ఐటీ సెక్టర్ తెలిసిందే కదా, ఇంకా ఇబ్బంది పడుతూ ఉంది. ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే కేన్స్ టెక్నాలజీ 2028 నుంచి ఇట్స్ ఎ గేమ్ చేంజర్. నేను ఎక్కువసార్లు చెప్పాను దీనికి, ఎవరైనా సరే లాంగ్ హోల్డింగ్ అయినప్పుడు అది కొంచెం తక్కువలో పడినప్పుడు కొంచెం చిన్నగా ఎక్రూట్ చేసుకు పెట్టుకోమని. మనకి 27 ఎండింగ్ నుంచి 28 నుంచి అప్పుడు దాని ఇది మనం చూస్తాం. సో డెఫినెట్గా మంచి ఇదే వస్తుంది. మనకే కాదు, బయటకు పంపించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి వేరే కంట్రీస్కి. సో అది ప్లానింగ్ నడుస్తుంది. డెఫినెట్గా ఫ్యూచర్ కంపెనీస్, ఇవి గేమ్ చేంజర్ కంపెనీస్, ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ అంటారు వీటిని. ఇది డెఫినెట్గా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి. నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే అప్పుడు మీకు మంచి రిటర్న్స్, డీసెంట్ రిటర్న్స్ వస్తాయి. మీ బీఎస్సీ తెలిసిందే, మీకు బీఎస్సీ మీకు 2680 ఉంది. సో మళ్ళీ కన్సాలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అవడానికి రెడీ ఉంది. మళ్ళీ మీకు 3500 దాకా లాంగ్ టర్మ్ పెట్టుకోండి, మంచి రిటర్న్సే వస్తాయి. సో 3500 అంటే ఇంకా లాంగ్, ఎందుకంటే బీఎస్సీ నెక్స్ట్ 10 yearsలో ఇప్పుడు ఉన్నదానికి యావరేజ్గా 15% వేసుకోండి. మనకి 2 lakhs రావడానికి పెద్ద ఎక్కువ సంవత్సరాలు పట్టదు. సో వచ్చిందనుకుంటే బీఎస్సీ కూడా బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది కదా. సో డెఫినెట్గా నేను కొన్ని స్టాక్స్ కూడా అనుకున్నాం కదా, బీఎస్సీ, ఎన్ఎస్ ఇట్లాంటివి. సో ఆ స్టాక్స్ అన్ని కూడా పడినప్పుడు మనం హోల్డ్ చేసుకోవచ్చు, షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్కి. ఎస్ సార్. సో అదండి సూచన. సో సార్, మరి మా కార్యక్రమం చివరకు వచ్చేసాం. సో సార్, థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకుందాం. నమస్తే.